కలుసుకుంటామని అసలు యాక్చువల్గా అయితే నేను అనుకోలేదు. బట్ గ్రూప్ క్రియేట్ చేసిన సురేష్కి ఈ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా మీట్ అయ్యాము. మళ్ళీ ఇలాగే మీట్ అవుతూ హ్యాపీగా మళ్ళీ ఇంకా ఇలాంటి గెట్ టుగెదర్లు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్టాఫ్ రాలేదు కాబట్టి స్పెషల్లీ మళ్ళీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు సార్ ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి నేను జస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నాను. మళ్ళీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో 1 by 1 మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాల్సిందిగా కోరుచున్నాను. జస్ట్ మీ నేము, మీరు ఏం చేస్తున్నారు, ప్రెసెంట్ వర్క్ ఎక్కడ, మీకు మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ కాలేదు, జస్ట్ అంతే. అవ్వకపోతే మ్యారేజ్ ఇక్కడ చేసేద్దాం, అయ్యితే మాత్రం కలుసుకుందాం. ఆల్రెడీ డైలీ అందరం కొంతమంది చూసుకుంటానే ఉంటాం. కొత్తగా ఒకేసారి మాట్లాడే నేను బైక్ మెకానిక్, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మనం అందరం కలిసి ఇట్లా ఒకరినొకరు పరిచయం చేసుకొని అందరినీ చాలా 15 ఇయర్స్ తర్వాత మనం కలవడం చాలా సంతోషం. అండ్ సార్స్ కూడా చాలా సంతోషంగా. అండ్ ఇంకోటి ఏంటంటే అందరి గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది జోక్గా కాకుండా మనం అందరం తెలుసుకుని, ఎందుకంటే 15 ఇయర్స్ అయింది కాబట్టి ఎవరే ప్రొఫెషన్లో ఉన్నాడు ఏంటనేది మనం తెలియదు. కొంచెం సీరియస్గా ఇద్దాం. నా పేరు గుండా సూరిబాబు, ఫ్రమ్ ఎరంపల్లి. ప్రజెంట్ నేను వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సేల్స్లో చేస్తున్నాను, రాజమండ్రిలో చేస్తున్నాను. అండ్ 7 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అంటే అండ్ బీఫార్మసీ కంప్లీట్ చేశాను. నేను ఆఫ్టర్ బీఫార్మసీ మెడికల్ కోడింగ్ 3 ఇయర్స్ చెన్నైలో చేశాను. తర్వాత వచ్చేసి ఫార్మాలో 2 ఇయర్స్ చేశాను, విట్రోలో చేశాను. ఇప్పుడు వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో చేస్తున్నాను. అండ్ చాలా థ్యాంక్స్, అందరూ కూడా ఇట్లా కలిసినందుకు చాలా సంతోషం ఉంది. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని మనం మిస్ అయ్యాం. అండ్ ఐఎమ్ మ్యారీడ్, ఒక బాబు నాకు. నవ్ ఇట్స్ అంతా ఓకే, అంతా బాగుంది, చాలా సంతోషంగా ఉంది అందరూ చూసినందుకు. బైపీసీ అంటే యాక్టివ్గా ఉండాలి. మేబీ ఎంపీసీ చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు బైపీసీ కదా అందుకే డిలే అయినట్టున్నారు. యాక్టివ్గా ఉండండి కొంచెం. అధ్యాపకులు గురువుగారికి నమస్కారం. నా భాష మొత్తం గ్రామీణంగా ఉంటుంది. బయటపై నా పేరు మూడు రమేష్ బాబు. మిమ్మల్ని అందరినీ బాగా ఇచ్చేది నేనే ఎక్కువ. సో నేను టీచింగ్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను, టీచర్గా పనిచేస్తున్నాను. చెప్పండి, నేను గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నేను గవర్నమెంట్ జాబ్ 2012 డిఎస్సి. మనం 2009తో ఇంటర్ అవ్వగానే నేను టీటీసీలో జాయిన్ అయ్యాను. వెంటనే 2011లో టీటీసీ కంప్లీట్ అవ్వగానే ఎండింగ్లో డిసెంబర్లో మళ్ళీ ఆగస్టులో కల్లా నాకు జాబ్ వచ్చింది 2012లో. సో నాకు 3 పిల్లలు. నేను రీసెంట్గా మన సార్ దగ్గరే బీఈడీ పూర్తి చేశా. 3 రోజుల్లో 3 పిల్లలు. మా మిస్సెస్ కూడా, తను కూడా టీచరే, గవర్నమెంట్ టీచరే, నా జూనియర్ తను. సో నా దగ్గరే సిస్టరికం చేసి తను జాబ్ కొట్టింది. అంటే తను కూడా డిఎస్సిలో వెళ్ళిపోయి చెప్పి నాతో పాటు చదివించుకొని ఇద్దరు మిస్సెస్కి ఆటోలు తను టీటీసీ ఇసురుపేటలో చేశారు. తను చేస్తున్నప్పుడు మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత నేను పెళ్లి చేసుకుని తను నాతో పాటు నేను ఫస్ట్ బుటింగ్ ఆర్మీలో చేశాను. ఆర్మీలో చేసిన తర్వాత నాతో పాటు స్కూల్కి తీసుకెళ్తాను కూడా నేను చదివించాను. లక్గా 2016లో జాబ్ వచ్చింది. మీ ఇద్దరం కూడా, ఒకడు తిరుమలపేట, ఒకడు మధ్యాహ్నం స్కూల్లో చేశాను. 8 సంవత్సరాలు హ్యాపీగా సాగిన మా అన్యోన్యమైన ప్రయాణంలో మొన్న జూన్లో నేను ఉత్తరం వైపు, ఆవిడ తూర్పు వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. రోజు ఆవిడ ఒకసారి ఎప్పుడైనా ఉత్తర దక్షిణాలే ఉండాలి లేదా అలా గ్రూప్లో ఇన్వైట్ చేయడం, సార్లకు ఒక గ్రూప్ పెట్టడం,
అలాగే ఈ ఆలోచన అనేది మనకి 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల నుంచి తను ఫేస్బుక్లోనూ ఇక్కడ ఫామ్స్ పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా అతను చెప్తూనే ఉన్నాడు, అరే చేద్దాం, గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం, కలుద్దాం. చాలామంది ఎలా ఏ పొజిషన్లో ఉన్నారో తెలియదు. ఫేస్ కట్ చాలా బాయ్స్ కొంత గుర్తుంది కానీ గర్ల్స్కి అసలు ఎవరో గుర్తులేదు. అందరూ చేంజెస్ అయ్యారు. ఉన్నారు యాక్టివ్గా ఉన్నవాడు యాక్టివ్ కనిపిస్తూనే ఉన్నారు. సో కొంతమంది మ్యారేడ్ అయిపోయారు, చాలా మంది మ్యాక్సిమం గర్ల్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. బాయ్స్ మాత్రం సంసార సాగరంలో కొంతమంది ఏదుతున్నారు, కొంతమంది ఇంకా మీతో పాటు గర్ల్స్ కూడా ఇస్తారు, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఉండవు. ఎందుకంటే గర్ల్స్ బాయ్స్ సమకూర్చిన దాన్ని గర్ల్స్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఇంతే తప్ప స్ట్రాంగ్లీ రమేష్ కష్టం మాత్రం జుట్లు ఊడిపోయిన అంకుల్స్కి తెలుసు, బాధపడుతున్న అంకుల్స్కి తెలుసు, అందరికి తెలుసు. కానీ గర్ల్స్ కూడా లీడ్ చేసే ఫ్యామిలీ చాలా ఉన్నాయి. దానికి అప్రిషియేట్ చేయాలి మనం కంపల్సరీ. సో ఈ కార్యక్రమం మనం అందరం చేయడం చెప్పి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ చెప్పడం, ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి తన పడిన శ్రమ చాలా ఎక్కువ. ఆ తర్వాత శైలజ గారు, తర్వాత చంద్రావతి గారు. ఈ ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పే 4-5 పేర్లు ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా మన ఆలోచన ఉంది, కలుద్దామన్న ఆలోచన ఉన్నా కానీ ప్రేరణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రేరేపించాలి రావాలనే. ఇవాళ చాలా మంది కొందరు ఫోన్ చేస్తున్నారు, బాబా ఈ కారణం చేతనో రాలేకపోతున్నాను, మెసేజ్ పెడుతున్నారు. కానీ ఇది 3 సంవత్సరాల్లో పడిన బీజాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాం. ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా మరి 2009 నుంచి ఈ రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాం. సో ఈ స్టేజ్కి రావడానికి, ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి చాలా శ్రమించారు. సో ఇక్కడ కావాల్సిన అకామిడేషన్స్ కూడా మన శైలజ గారు, సురేష్ రాజు, మరి చంద్రావతి అయితే మీ అందరికీ తెలుసు, మనల్ని ఎంత మోటివేషన్ చేయాలో అంత రకంగా మోటివేషన్ చేసి స్టేజ్ నుంచి ఇప్పుడు మన పక్కన నుంచి మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు పడిన శ్రమకి మనం కంపల్సరీ కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మన సార్లు కూడా మన చిరు సత్కారంతో సత్కరించి ఈ జ్ఞాపిక కూడా మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఈరోజు మనం మలుచుకోవడానికి మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఏం కాదు, స్టేజ్ ఇక్కడ వచ్చాక కొంచెం టెన్షన్ ఉంటుంది అంతే. తర్వాత మాట్లాడడం మొదలైతే టైం చాలదు. కాబట్టి అందరూ కూడా చక్కగా మాట్లాడండి, యాక్టివ్గా ఉండండి. అలాగే మీ జ్ఞాపకాలను పరిగణలోకి చేసుకోండి. మన సార్లు అందరూ కూడా చక్కగా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అందరికంటే మనం నా పేరు వై వినయ్ కుమార్ అండి, సిఎస్ ఉన్నాను. చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. అది బీకామ్ చేయండి వ్యూహాను. ప్రస్తుతం ఇప్పుడు అరవిందలో క్యూసీలో చేస్తున్నానండి, యూనిట్ 1లో. మ్యారేజ్ అయింది, ఒక బాబండి. అరవింద్ అండి, ఫార్మర్. చెప్పు నాకు. ఇప్పుడు ఫార్మరా చేస్తున్నాము. నెక్స్ట్ వన్. నా పేరు కంపా రమేష్, CJ3 CS3. సెక్షన్స్ వదిలేండి, నాకు ఆ సెక్షనే గుర్తులేదు. J3 నుంచి S1 వెళ్ళాను. ఫ్లెక్స్ డిజైనింగ్ మనకు తయారు చేసిన డిజైనింగ్ అది ప్రజెంట్ మ్యారీడ్, 2 పాపలు, ప్రజెంట్ చదువుతున్నారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ హరీష్ సార్కి, పకిత్ సార్కి స్టడీ టైంలో తర్వాత మనకి మంచి మాటలు చెప్పి ఈ పొజిషన్కి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని టైంలో వాళ్ళు చెప్పబట్టే మనం ఒక్కో స్టెప్ మన జీవితంలో కూడా కొన్ని వర్క్స్ నేర్చుకొని ఈ పొజిషన్కి వచ్చాం. నా పేరు వచ్చేసి జవాస్ నాగరాజు, ఎరంపల్లి. బీఫార్మసీ కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసిన 2009 to 13 ఇంటర్మీడియట్ అయిన తర్వాత హెట్రో ఫార్మా కంపెనీలో. తర్వాత జాబు ప్రెజర్ తక్కువ, ఇంటి దగ్గర పరిస్థితులు బాగోక ఆ
శాలరీ సరిపోక బయటకు వచ్చేసి ప్రజెంట్ రియల్ ఎస్టేట్ అండ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అండ్ ఆన్లైన్ మిషన్స్ మార్కెటింగ్ అవి ఓన్గా మా ఫ్రెండ్ అండ్ ఏమో చేసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, జాబ్లో శాలరీస్ అయితే బాగానే వచ్చేదే కానీ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నా, మిస్టేక్స్ ఉంటే వదిలేండి, మన వల్లే కాబట్టి వదిలేస్తారు. నెక్స్ట్ పేరు చెప్పరా? మ్యారేజా? మ్యారేజ్ మనం యూత్ కాబట్టి మొన్న అయింది 2 years బ్యాక్. ఇంకా పిల్లలు అయితే లేదు, మళ్ళీ చిన్న ఏజ్లో పిల్లలు ఎందుకు అని చెప్పి ఇంకా రాలేదు. మా ఎర్రపల్లి ప్రజెంట్ నేను వ్యవసాయం చేస్తున్నాను. 3 పిల్లలు మ్యారేజ్ అయింది, 5 years అయింది, ఇద్దరు పాపలు. ఇప్పుడు మా పుచ్చకాయలు రాజా గారు స్టేజ్ పైకి రావాలనుకుంటున్నాను. నెక్స్ట్ రాజా పుచ్చకాయ. ఓకే, మా ఇక్కడ చంద్రపూడి పల్లపేట. నేను 2009 to 13 బీఫార్మసీ కంప్లీట్ చేశాను. తర్వాత 16 వరకు ఎంఫార్మ్ చేశాను, ఎంఫార్మసీ. తర్వాత హెడ్రోలాబ్స్ లిమిటెడ్లో 3 years ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. తర్వాత ఎస్కేపిఎల్ ఫార్మాస్యూటికల్ హైదరాబాద్లో 2 years వర్క్ చేశాను. తర్వాత అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ వడోదరా గుజరాత్లో 2 years వర్క్ చేశాను. ప్రజెంట్ 4 years నుంచి లాస్ట్ ల్యాబ్స్ వైజాగ్ యూనిట్ 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తాను. నెక్స్ట్ పర్సనల్ వచ్చేసరికి నాకు 2020 డిసెంబర్ మ్యారేజ్ అయింది. రెగ్యులర్ పెళ్లి చేసుకున్నాను. నెక్స్ట్ నాకు 2 years బేబీ పాప. Ramsey Sailakshmi. I did nursing, Nujveedu, and I'm currently working as a nurse in AAG hospitals in Hyderabad. That's all I'm saying. బాగున్నారా? నేను బాగున్నా. మనం కలుసుకొని 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన నాగ్ సురేష్ రాజు ద్వారా లోకల్లో చాలామంది పరిచయం ఉన్నారు, నేను లోకలే. కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ను ముందుకు నడిపించాలనేది నాగ్ సురేష్ రాజు చాలా కష్టపడ్డాడు. వాడు చాలా మందిని గ్యాదర్ చేశాడు. 2-3 గ్రూప్గా ఉంటే ఆ గ్రూప్ని ఒక 50 మంది చేశాడు. వాడే ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి ఇలాగా మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. నా పేరు చెప్పలేదు, అడగలేదు ఎవరు, అందుకే చెప్పలేదు. నా పేరు సతీష్ అలియాస్ వెంకటేశ్వరరావు. అంటే అందరికీ మన గ్రూప్లో అందరికీ వెంకటేశ్వరరావు అంటే తెలుసు. మేము CS2లో ఉంటాం. మేము చాలామంది CS1లో ఉంటున్నారు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నా, కానీ ఎలక్ట్రిషియన్ చేస్తున్నా. చాలామంది వీళ్ళకి వెలుగులు మాత్రం ఎత్తున్నా, అది నా డ్యూటీ. రీసెంట్గా భీమడోల్లో సబ్స్టేషన్లో జాబ్ వచ్చింది, దానికోసం అది. థ్యాంక్ యూ. ప్రభాకర్ రావు. నా పేరు ప్రభాకర్, నాకు పెద్దవారు. ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత శాస్త్రీయ నామాలు పెట్టి కోసం చాలా కష్టపడ్డాను. ఏదో విధంగా సత్యపేటలో డిగ్రీ కూడా అలా అవచేశాను. వీడు ఏం చెప్తాడంటే, సార్ శాస్త్రీయ నామాలు పెట్టి అందరినీ తిప్పేవాళ్ళు కదా, అది కూడా చెప్తున్నాడు నన్ను. సార్ శాస్త్రీయ నామాలు, సార్ పల్లి సార్ అందరికీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మనందరూ ఇలా కలుసుకోవడానికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో నా వల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంటే డైరీ ఫామ్ ఒకటి ఉంది, డైరీ ఫామ్ రన్ చేస్తున్నాను. హ్యాపీగా ఉంది. తర్వాత చింతలపూడిలోనే ఉంటాను నేను. మీకు ఎవరికైనా కాల్ కాకపోతే నాకు అందరికీ డెలివరీ చేస్తాను.
2 అబ్బాయిలు సారా స్కూల్లోనే చదువుతున్నారు. సో ఇది ఇలాగే అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ హైదరాబాద్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ప్రజెంట్ ఏడే దగ్గర వీరప్ప, 2 బాబు, హౌస్ వైఫ్, బిజినెస్ ట్రాన్స్ఫర్. బాయ్స్ ఇంకా ఎవరైనా చెప్పాల్సిన? నా పేరు మల్లా శ్రీనివాసరావు, మాది కేకోవరం. ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు. నేను వచ్చేసి ఇంటర్ అయిన తర్వాత నేను అగ్రికల్చర్ పాలింగ్ చేశాను మార్టెల్లో. తర్వాత ఒక 2 ఇయర్స్ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో జాబ్ చేశాను ప్రైవేట్గా. తర్వాత 2012 డిసెంబర్లో నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. సో నేను ఎందుకంటే ఇంటర్ ఇక్కడే చదివాను, ఇది చేస్తున్నాను ఏఈఓ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటే మా బావ సురేష్కి, ఇంకోటి చంద్రబాబు గారికి. ఎందుకంటే ఇద్దరు బాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చాలా లీడ్ తీసుకున్నారు గ్రూప్లో. గ్రూపు ఇక వెనకబడిందన్న టైంలో చంద్రబాబు గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే బాయ్స్ అందరూ వెనకబడిపోతారు, స్పీడ్గా లేరని. సో నేను కూడా అప్పటి వరకు గ్రూప్లో యాక్టివ్గా లేను. సో చంద్రబాబు గారు ఎప్పుడైతే అందరినీ యాక్టివ్ చేశారో సో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇది అందరిది కదా అని నేను రావడం జరిగింది. అప్పుడు వరకు ఇప్పుడు కూడా లేవు యాక్టివ్. ఇప్పుడు పెట్టారు అసలు మెసేజ్ అప్పుడు పెట్టారు. సో నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక బాబు. మాది నేను వచ్చేసి కే బాబు. థ్యాంక్ యూ. And welcome to Nagaraju sir, Fakir sir, and Harishwali sir. Yeah, thank you very much. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ సింజెంటాలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. మ్యారీడ్ ఒక పాప ఉంది. థ్యాంక్ యూ. రాజేంద్ర ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. బాగా అడగండి. నేను డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేశాను, ప్రజెంట్ సీల్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ముఖ్యంగా మన వాటర్ ఆధార గురించి నాకు చిన్న ఒక విషయం చెప్పాలి. సాధారణంగా మన ఇంట్లో భోజనాలతో సాధారణ ఈరోజు మా ఇంట్లో క్యారెట్ ఉండేవాడిని, డాటెస్ కరోట్ నా దగ్గర అంచనాలు లేదు. అలాగే సాధిస్తారు మీరు అందరూ సాహసం ఎక్కువ ఒక్కటి తెలుగు, కానీ నాకు తెలుగు లేకుండా సాధన సపోర్ట్ చేసేవాడు. అలాగే మెడిసిన్ కెమిస్ట్రీలో బాగా చేసేవాడు. మీ అందరూ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి సురేష్ రాజుకి, చంద్రావతి అలియా చంద్రబాబు గారికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు పెద్దిరెడ్డి పవన్ కుమార్. చెప్పారు కదా అలంపిక్ కంపెనీ, ఆ కంపెనీ ఆ కంపెనీలు అన్నీ నా దగ్గర ఉంటాయి. మెడికల్ షాప్ రన్ చేస్తాను తిరుమలపేటలో. నేను ఇంటర్ అయిన తర్వాత డిఎంఎడ్ చేశాను, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. తర్వాత ఇప్పుడు మెడికల్ షాప్ రన్ చేస్తాను. ల్యాబ్ మెడికల్ షాప్ 2 రన్ చేస్తాను. రీసెంట్గా మొన్న February 29th లీఫ్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చాలా రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సిఎస్2 ఉంటా, చాలా బాగా వర్క్ చేసేదాన్ని. సిఎస్2 అంతా సిఎస్1 ఉండేదాన్ని, కానీ నన్ను సార్ లేట్గా వస్తుందని చెప్పి ఇంగ్లీష్ సార్ క్లాస్ స్పీకర్ అని నేను సిఎస్2 సార్ మీద అడిగి. నేను యాక్చువల్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో స్టేట్ మొత్తం చేశాను. తర్వాత క్రైమ్ రిపోర్టర్గా చేశాను. మా ఆలోచనకి వైజాగ్ సబ్మెరీన్స్ ఉన్నాయి కదా, సబ్మెరీన్స్లో ఇంజనీర్ అనమాట. నేనైతే ఓన్గా బిజినెస్ ఏదైనా ప్లాన్ చేయాలి అని చెప్పేసి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. అంటే బిజినెస్ అనేది అమౌంట్ కోసం అనేది కాకుండా ఏదైనా ఉండాలి అని న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని ఇంకా ఆర్గానిక్గా చూస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి పిల్లలైతే లేరు. ఇది నాకు నేను డిఆర్ చేశాను సార్. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను సార్, వ్యవసాయం చేస్తున్నాను. ఖాళీగా దగ్గరే పెట్టుకో. ఇంతతో ఖాళీగా ఉంటున్నా. ప్రజెంట్ అయితే వర్క్ ఆపరేషన్ రన్ చేస్తాను. మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. నేను కరెక్ట్గా వచ్చాను సార్, గుర్తుపడండి. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. పీఈడీ ట్రైనింగ్ అయింది చింతలపూడే. బాబీ వేసుకుని మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్. నేను ఎంటర్ అయిన తర్వాత టైం
అందుకనే అందమైన ఫోటో తీయాలని ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. అందులోనే జీవితాన్ని గడుపుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను, ఇంటర్కాస్ట్ మ్యారేజ్. 2 బాబులు ఉన్నారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. వేగడ ప్రజెంట్ నేను వ్యవసాయం చేస్తున్నాను. పర్లేదు, అంతా బాగానే ఉన్నాయి. 2 పిల్లలు. బాటనీ సార్ బాటనీ వల్ల, కెమిస్ట్రీ సార్ కెమికల్స్ వల్ల వ్యవసాయంలో నారాజుగా ఉన్నాను. సీరియస్లీ ఆ రెండింటి వల్ల ఈరోజు నేను 20 ఎకరాలు చేసుకోగలుగుతున్నాను. 20 ఎకరాల్లో కూడా ఏ రోజు ఏంటి అనేది నాకు క్లారిటీ వచ్చింది ఈ రెండింటి వల్లే. బాటనీ కెమిస్ట్రీ రెండింటి వల్ల వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన సురేష్ రాజ్కి, మన మేడం గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు తొర్రకొండ వెంకటేశ్వరరావు. తొర్రకొండ వెంకటేశ్వరరావు. రీసెంట్గా మొన్న నేనలో ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నెక్స్ట్ శివప్రసాద్ పర్నాటి, ఇక్కడ సమిటవారిగూడెం గ్రామం అండి మాది. ప్రజెంట్ అయితే నేను తిరుమల పేట్స్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఇంకా సింగిలే. నేను వ్యవసాయం చేస్తాను. షాన్యాలో నేను ప్రస్తుతం శ్రీవాణి స్కూల్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. 3 years విద్యార్థి కార్యక్రమం ఫస్ట్ ఇయర్ చేశాను. ప్రజెంట్ అయితే పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తాను. నేను బీఎస్సీ బీఈడీ చేశాను. ఒక 2 years, నేను 7 years వరకు స్కూల్లోనే టీచింగ్ వర్క్ చేశాను. అప్పుడు నేను టీచింగ్ చేసే టైంలో నాకు మన సార్ వాళ్ళు మనకి ఎలా గైడ్లైన్స్ ఇచ్చారో నేను సేమ్ యాజ్ యూజువల్గా అవే ఫాలో అయ్యి నేను స్టూడెంట్స్కి అలాగే చెప్పేదాన్ని. తర్వాత నేను లాస్ట్ 2 years డిగ్రీ బేస్ మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. నేను ప్రజెంట్ ఏలూరులో వర్క్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీకు ఒకటే చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను గ్రూప్లో యాడ్ అయిన తర్వాత కూడా సురేష్కి ఒక ప్రామిస్ చేశాను. మన గ్రూప్ అందరూ ఇన్యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళందరినీ యాక్టివ్ చేసి అందరినీ ఒక చోటకి రప్పించాలని నేను కొంచెం మీకు చాలా సైకోలో బిహేవ్ చేసి ఉంటాను. సారీ, ఏమనుకోమని. యాక్చువల్గా నాకు అదైతే కాదు, కాకపోతే మీ అందరినీ చూడాలనిపించింది. లాస్ట్ ఈ మంత్ ఫస్ట్ వీక్లో మాకు 10th గెట్ టుగెదర్ జరిగినప్పుడు నేను 10th వరకు 5 years వాళ్ళతో కలిసి ఉన్నాను. వాళ్ళు ఏంటనేది నాకు అన్నీ తెలుసు. బట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నది నాన్ లోకల్, ఎవరో తెలియని ఫ్రెండ్స్తో నేను వాళ్ళతో మెలిగి వాళ్ళతో మంచిగా చదువుకున్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సార్ ఆలిష సార్, ఫకీర్ సార్, నాగరాజ్ సార్, థ్యాంక్ యూ సార్ నన్ను ఈ పొజిషన్లో ఉంచినందుకు. కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇన్ కేస్ మీకు ఎవరికైనా మన ఫ్యామిలీ వైస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ మీ. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్ మన థ్యాంక్ యూ ఫర్ ఆల్. విద్యార్థులకు ఒక చక్కని అనుబంధం. ఆయన హృదయం నందనవనం, కంఠం స్వరక్షేత్రం, మా రసాయన బంధం ఈ స్వర్ణంలోని మిస్టర్ ఎందుకంటే మీ అందరికీ నేను తెలుసు కదా, నా పేరు శైల బకీరెడ్డి. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. ఇది నాకు 25th ఇయర్ అండి. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వచ్చి ఇది
పిల్లలు బోర్డు మీద లెసన్ చెప్పడం స్టార్ట్ చేసి ఇది 25th ఇయర్ అండి. చిన్న నుంచి ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఉండేవి. తర్వాత శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ 2001లో పెట్టారు. దాని తర్వాత సాధన జూనియర్ కాలేజ్ మన 2002లో పెట్టారు. సో ఇవాళ మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే సుమారు ఇంచుమించు 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చింతలపూడి ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ టైం గెట్ టుగెదర్ పెట్టింది మీరేనమాట. అంటే మన గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు కామన్గా ఇలాంటి గెట్ టుగెదర్ కామన్గా పెడుతుంటారు. కానీ చింతలపూడి ప్రైవేట్ జూనియర్ కాలేజీల చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు పెట్టడం చాలా చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య కారణమైనటువంటి మన సురేష్ గారికి, చంద్రావతికి, అట్లాగే మరి ఇంకా ఎంతమంది దీనిలో యాక్టివ్ పార్టిసిపేట్ చేశారో నాకేం తెలియదు కానీ సో చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మేము అప్పుడు నేను కానీ మన నాగరాజ్ సార్ కానీ మిమ్మల్ని ఎక్కువగా కొట్టేవాళ్ళంటే నాకు గుర్తు. మీరు అదే మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని పిలిచి ఈ విధంగా మమ్మల్ని గౌరవించినందుకు మీ అందరికీ పేరు పేరుగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. యాక్చువల్గా ఈ రోజు నా కజిన్ వాళ్ళ డాక్టర్ మ్యారేజ్ ఉంది. ఈ రోజున సీతనగరంలో అర్జెంటుగా వెళ్ళిపోవాలి. కాకపోతే ఏంటంటే మీరు ప్రేమతో పిలిచారని నా పని కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం నన్ను కంప్లీట్గా పంపిస్తే మిమ్మల్ని అందరూ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతం అయితే ఐగిరివా విద్యా సంస్థలు ఉంటాయి, స్కూలు, కాలేజు. దాంట్లో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను 9 years నుంచి. మా 2 అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి JNTUలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మా చిన్న అబ్బాయి ఏమో 10th class చదువుతున్నాడు. సో మరొకసారి మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత మంచి గౌరవంగా చేసినందుకు మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. వెనక ఉన్న మిస్టరీని చక్కగా బోధిస్తారు. అర్థం కాని శాస్త్రాన్ని శాస్త్రీయంగా అర్థమయ్యేట్లు వివరిస్తారు. మా చేతులకి మంచి పని చెప్తారు. మా చుక్కల్లో చంద్రుడు మా నాగరాజు గారిని శాస్త్రీయ రావాలని చాలా విధంగా మీ వల్ల అయింది మాకు. శుభాకాంక్షలు. నిజంగా ఫకీర్ సార్ అన్నట్టు మీరు మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మేము చేసిన సన్మానం ఏంటో మాకు తెలుసు, మీరు చేసే సన్మానం ఏంటో కూడా మేము చేస్తాం. అంటే ఏది కూడా విద్యాబుద్ధులు నేర్పించే టైంలో మిమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి చేసిన ప్రయత్నమే కానీ వేరే రకంగా ఏమీ కాదు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఒక రకంగా ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికి నాకే ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. బాబోయ్ మరి ఎంత దారుణంగా మనం చెత్తకొట్టేసామా, ఎక్కడున్నా అక్కడ పట్టుకొచ్చేసి రోడ్డు మీద కనపడినా కానీ అంటే మీ బ్యాచ్లు కానీ మీకంటే ముందు బ్యాచ్లు కానీ ఇప్పుడు ఫకీర్ సార్ నేను ఆల్మోస్ట్ సేమ్ టైమే ఈ ఫీల్డ్లోకి వచ్చాం. ఏదో పిల్లలకి ఏదన్నా దారి తప్పుతా ఉంటే సరైన దారిని నడిపించడం కోసం చేసిన ప్రయత్నమే. మేము నేర్చుకున్నటువంటి చదువు లేదంటే ఏదైనా ముందు అంటే అది పిల్లలకు ఉపయోగపడుతుందని, మరి కొంతమంది పిల్లలు మంచిగానే దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళారు. అందరికీ ఐపీఎల్ సపరేట్ ఒకలాగే ఉండాలన్న రూలేమీ లేదు. కొంతమంది దాన్ని బేర్ చేసుకొని అగ్రికల్చర్లో కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. థ్యాంక్ యూ వరండా. మీ అభిమానానికి మీ ప్రేమకి మేము ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. మరి నేను ఎంతమంది గుర్తున్నానో తెలియదు కానీ కొంతమంది పిల్లలు అయితే గుర్తున్నారు, కొంతమంది పిల్లలు నాకు అసలు గుర్తులేదు. పిల్లలేమి మీరు ఎప్పటికీ కూడా మాకు పిల్లలే. సో మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు. అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జీవితంలో స్థిరపడటం అనేటటువంటిది ఒక ముఖ్య విషయం. మరి మీరు కానీ మీ పిల్లల్ని
మీ కలిగిన పిల్లలు నడిపించుకునే విషయంలో కానీ మరి ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఇట్లా గెట్ టుగెదర్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సురేష్కి, తర్వాత శైలజకి, తర్వాత చంద్రావతి రీసెంట్గా యాడ్ అయింది. ఈ అమ్మాయిని ఎప్పుడో చూసిన గుర్తు, ఆ పేరు అలా వినపడంగానే గ్రూప్లో కనపడంగానే టక్మని ఈ అమ్మాయి ఎదురైంది. ఈరోజు ఇక్కడ డైరెక్ట్గా చూడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాష, రమేష్ బాబు, మూడు రమేష్, వీళ్ళందరికీ కూడా మనసులో ఆనందం, విద్యార్థులతో అనుబంధం, సార్ మరవలేని మకరందం. ఆయన నవ్వు చిరుజల్లుల విజయాన్ని ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఎందుకంటే ప్రోత్సహించే సహృదయులు, నిరాడంబులు మన ఆయుష్ సార్ని జోష్ లేని మీ దగ్గర అందరికీ శుభ ఆశీస్సులు. మాట్లాడాలంటే మాటలు రావట్లేదు. సార్ పిల్లలు అని చెప్పేసి సంబోధించారు. ఇప్పుడు నాకు పిల్లల్లా కనబడట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కల్మషమైనటువంటి మనసులో ఎటువంటి ఆలోచనలే ఉండవు. జనరల్గా సార్ చెప్పినట్టు చదువుకునే టైంలో రకరకాలుగా ఆలోచిస్తాం, రకరకాలుగా చెప్తాం. సార్ బ్యాచ్ చెప్పారు, నాది కూడా 2004 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నాం. చూడండి, నాది ఈ గెట్ టుగెదర్ పార్టీ రెండవదండి జీవితంలో. ఓకేనండి. ఒకటి, మేము 10th క్లాస్ చదివినప్పుడు ఆ బ్యాచ్ అందరినీ సుమారు 250 మంది దగ్గర 2-3 నెలలు శ్రమించి పెట్టాం. తర్వాత జరిగేటువంటి రెండవ పార్టీ మీది గెట్ టుగెదర్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చక్కగా చెప్పారు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మెడికల్ జాబ్, వ్యవసాయం, కూలి పని ఎక్సెట్రా, ఇవన్నీ జీవితంలో ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి. మేము కూడా అప్పుడప్పుడు పిల్లలు చెప్తూ ఉంటాం. ఎందుకంటే చదువుకునేటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలకి, కోరికలకి, ఆలోచనలకి జీవితంలో భిన్నంగా ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు ఎక్కువ ఉంటాయి, కాదనట్లేదు. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే జీవితం. అలాగే ఇప్పుడు కొంతమంది చెప్పారు లవ్ మ్యారేజ్ ఎక్సెట్రా చెప్పారు. ప్రేమించడం తప్పు కాదు, అది నెరవేరకపోతే కొంతమంది ఆలోచిస్తూ కూర్చుంటారు, కొంతమంది సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పేర్లు పెద్దగా ఐడియా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నాజిమ్ పాషా. నాజిమ్ పాషా ఇప్పుడు పూర్తిగా మారాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే వెరీ గుడ్, గాలి వస్తే ఇరుపులా ఉండేవాడు. ఓకేనండి. చూడండి, చక్కగా ఉన్నారు. జీవితం నేర్పే పాఠాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి సుఖంగా ఉన్నారు ఆలోచిస్తుంటారు, కానీ తీసుకున్న ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంటుందండి. మీరు పిల్లలుగా ఎదిగారు, పాఠాలు అయిపోయినాయి, కానీ ఇప్పుడు జీవితంలో అడుగుపెట్టారు. నేను చెప్పేది ఒకటి, జీవితంలో ప్రతీదీ మనకి ఎదురవుతున్నటువంటి ఒక సవాల్లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా దాటండి. అలాగే చాలామందికి చెప్పేటువంటి రొటీన్ మాట అయినా ఒకటే చెప్తాను. పిల్లలని చెప్పారు, బాబు పాప. ఒక అబ్బాయి అయితే యాక్చువల్గా 3 పిల్లలని చెప్పాడు, బాగానే ఉంది. దయచేసి మీ పిల్లల్ని మీరు ఏవైతే సాధించాలి జీవితంలో అని అనుకుంటున్నారో వాటిని మీరు సాధించలేకపోతే మీ పిల్లల చేతనైనా సాధించేలా చేయండి. నేను చెప్పేది అదొకటి. ఎందుకంటే ఇప్పటి నుండి మనం ప్లాన్ చేసుకోవాలి. స్కూల్ టాపర్ అండి మా మామయ్య గారు అమ్మాయి, బాగానే చదువుద్ది, డ్యాన్స్ ప్రిపేర్ అవుతుంది. ఏంటంటే ప్రోగ్రామ్, ఏ పాటమ్మా అన్న, అదేదో పాడింది, రారా రంగమ్మ అని పాడి ప్రిపేర్ అవుతున్నాను ఉంది. ఏంటి అంటే, నీకు తెలియదు మామయ్య, స్టేజ్ ఎక్కితే దద్దరిల్లిపోవాలి అని చెప్పేసి అంది. అంటే చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎంచుకునేటువంటి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. సో చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని పలకరించండి. ఓకేనండి, ఫ్రెండ్స్ని
పలకరించండి. ఒక్క రూపాయి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలండి. చూడండి, ఈ మీటింగ్, ఈ గెట్ టుగెదర్ పార్టీ గ్యాదర్ చేయడానికి ముందడుగేసారని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి, ప్రతి అంశం సుఖంగా ఉండదు. జీవితం కష్టంగా ఉంటుంది. కష్టంలో కూడా నేనున్నాను బాబు నీకు అని చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఓకేనండి, నిజమైన స్నేహితుడు. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా సరే కష్టం ఉంటే నీకు నేనున్నాను, నేను చూసుకుంటాను అని మీ బ్యాచ్ అంతా ప్రజెంట్ అయితే వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు. ఓకేనండి. సో మేమంటే ఇలా స్పీచ్ ఇస్తూ వెళ్తూ ఉంటాం. సాయంత్రం కూడా అయిపోతుంది. దయచేసి ఒకటే చెప్తున్నాను, మీరందరూ భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని కొన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టుకొని ముందుకు సాగిపోతే అదే లైఫ్ అవుతుందండి. మేము కానీ చదువు చెప్పేటప్పుడు కోపడతాం, కొడతాం, తిడతాం, ఎక్సెట్రా ఏమైనా చేస్తాం. ఎందుకంటే జీవితానికి అంతే కదా. ఇంతకన్నా ఆస్తులు ఏం కావాలి చెప్పండి. మీ ముందు నిలబడ్డాము అంటే మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి కృతజ్ఞతాభావం అది. ఓకేనండి. చాలా 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 ఆనందంగా ఉంది. చూస్తూ ఉంటే కనుక రంగురంగుల ప్రపంచంలా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మెమరబుల్ జ్ఞాపకాన్ని, తీయని అనుభవాన్ని మీరు నాకు అందించారు. సో ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీని ఇంకా ఇంకా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పార్వతి గారు, లలిత గారు అండ్ సునీత గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ గివ్ ఏ క్లాస్. పార్వతి గారు, లలిత గారు అండ్ సునీత గారు కమ్ టు ద క్లాస్. మీరే గట్టి రిసిప్ట్ ఇవ్వాలి మా ఎగ్జామ్ ఫీజులో. ఏదో అలా జరిగిపోయింది, కానీ ఆ రోజులు ఎప్పుడు కూడా తిరిగి రావు కూడా. ఓకేనా? చక్కగా నవ్వుతూ, చుక్కలను చూపెడుతూ, చివరికి తెలియని విషయాలను బోధించి, సరికొత్త భాషను క్రేజీగా మలచి, మాకు ఎప్పుడూ బిజీగా ఉంటూ విద్యార్థుల భౌతిక మార్గం చూపిన మన వన్ అండ్ ఓన్లీ మిస్టర్ జోగర్ సార్ కమ్ టు ద ఇష్టతరంగా బోధిస్తూ జంతు శాస్త్రానికి ఆయన ఒక చిరునామాగా మారిన ఈజ్ వన్ అండ్ ఓన్లీ మన మధు సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా కేసెస్ అన్నీ కూడా మారిపోయి చాలా తక్కువ మంది నాకు తెలిసిన మొత్తం ఉండటం ఓకే. నేనంటే తెలుసు. సారీ ఫర్ ది లేట్. లాస్ట్ 4 days నుంచి ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉన్నాం. ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటాయి. అసలు ఫోన్ చేసాడు, ఇచ్చేటి పవర్ లేదు. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా పిల్లలందరినీ ఇంట్లో పెట్టి మళ్ళీ ప్రిపేర్ వచ్చాను. నా కోసం వెయిట్ చేసే అందరూ కూడా థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఉండాలనుకుంటా. నియర్లీ 60 members. చాలామంది పేర్లు అయితే నాకు గుర్తులేదు, ఏమనుకోలేదు. ఓకే, వచ్చిన మీ అందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ కలయికలో కలుసుకొని మీ యొక్క గత
గతకాల స్మృతులన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చుకొని మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అనేదాన్ని నిర్ణయించుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంటారు. ఐ థింక్ యు ఆర్ మ్యారీడ్. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? ఒకే చిన్న బకెట్ సార్కి లొకేషన్ ఉందన్న 2 minutes ఇంటరప్షన్. మంచి వాళ్ళకు వారసత్వం, అదే మనపై వాళ్ళు చూపే మానవత్వం. లెట్స్ వెల్కమ్ టు బక్కయ్య కమ్ టు ద డయాస్. సార్తో పాటు బక్కయ్య కూడా బయటే మనకి కదా. మీకు విద్యను అందించినటువంటి గురువులు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే మేడమ్స్ అందరూ కూడా వారికి కూడా గ్రీటింగ్ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా పిల్లల మధ్య పిల్లలే. ఓకే, సో మీరు అంతే కానీ మీరు అందరూ ఎప్పుడు కూడా పిల్లలే. మీ పిల్లలు ఎంత ఎత్తుకు వచ్చినా మీ పిల్లలే. మరి ఇంకా మరి చాలామంది మంచి పొజిషన్లో ఉంటారనుకుంటున్నాను, ఏదో ఒక జాబ్ చేస్తూ. అలాగే ఇంకేమన్నా వేరే రకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉండవచ్చు ఇక్కడ. ఏదేమైనప్పటికీ విద్యార్థి దశలో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి క్షణాలు, జ్ఞాపకాలు అవి జీవితకాలం అంతా కూడా గుర్తుండేటటువంటివి. మాకు మీతో ఉన్నటువంటి అనుభవం, మీకు మాకు మధ్య ఉన్నటువంటి సంబంధం, అది గురువు శిష్యుల మధ్య అలాంటి సంబంధం అనేది మీకు అర్థమయ్యేటటువంటి విషయం మీరంతా కూడా. మరి ఇలాంటి సమయంలో మాకు అని మీరు అనుకొని మీ యొక్క విద్యార్థి దశలో మంచి విద్యను అందించినటువంటి యొక్క గురువులను, అలాగే మీతో పాటు అనేక విషయాలు తోడండి, చదువు విషయంలో కానీ ఏదైనా షేర్ చేసుకునే విషయంలో కానీ, మరి ముఖ్యంగా అల్లరి చేసే విషయంలో షేర్ చేసుకోవడం కానీ, మరి చక్కగా మీరందరూ కూడా అనేక విషయాలను దాటుకొని మీరు వేరే వాళ్ళకి చెప్పేటట్టు దశ వచ్చేసారు. సో ఇలాంటి సమయంలో మీ రీతిగా కలుసుకొని చక్కగా మీ యొక్క గత కాలపు స్మృతులను అందరు కూడా షేర్ చేసుకుంటూ మరి ఈ యొక్క క్షణాన్ని గడుపుతున్న విధానంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో పాటు మేము కూడా ఉండడానికి మమ్మల్ని గౌరవిస్తున్నాం కొరకు మీకు అందరికి కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ మేమందరం ఇలా చేస్తున్నామని సురేష్, ఆ తర్వాత శైలజ మొదటగా కాల్ చేసి ఈ రకంగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం, మీరు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని నాతో పంచుకోవడం, నేను కూడా వాళ్ళతో 2-3 times మాట్లాడడం, మధ్యలో చంద్రవతో కూడా మాట్లాడడం. సో ఇలాగా మీ గురించి అప్పుడప్పుడు వాకప్ చేయడం ఇలా చేసింది. గ్రూప్ పెట్టారు, గ్రూప్లో
తెలుసు కానీ మీ నేమ్స్ అయితే చాలా వరకు మర్చిపోయిన ఏమనుకోవద్దు. మరొకసారి కలుసుకున్నాం ఇక్కడే, బయట కాదు, మాట్లాడతాం మీ అందరితో కూడా. సో మీ యొక్క అనుభవాలను ఆల్రెడీ షేర్ చేసుకున్నారా? అయిపోయినాయా? నాదే లాస్ట్. సో మంచిది. ఇప్పటికి కూడా నేను ఇంకా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. గతంలో చాలా ఇన్స్టిట్యూట్స్ మారాను. మీ దగ్గర నుంచి మళ్ళీ నారాయణకి వెళ్ళడం, తర్వాత స్కూల్స్ చేయడం. ప్రస్తుతానికి ఈ సంవత్సరం చింతలగూడు వచ్చాను. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఎస్ఎస్సి స్కూల్లో చేస్తున్నాను. ఈ సంవత్సరం అయితే ఇక్కడే ఉన్న, లాస్ట్ ఇయర్ ఒక డైరీ స్టడీ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఇక్కడే ఉండడం జరిగింది. సో నాకు అందుబాటులో మీరు వచ్చారు అని నేను అనుకున్నాను. అదే మీ అందుబాటులో నేను కూడా ఉన్నాను. సో ఈ రీతిగా నాకు చక్కగా ఈ సమయాన్ని మీతో గడపడానికి మంచి క్షణం అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా మంచి భవిష్యత్తును సంపాదించుకున్నారని నేను నమ్ముతున్నాను. మీరు మీ పిల్లలకి కూడా మ్యారేజ్ కానివాళ్ళు వద్దలేదు, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని అందించాలి. గతంలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు సమయాల్లో ఉన్నటువంటి అవకాశాలు చాలా మార్పులు వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్గా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ మీరు అందిపుచ్చుకున్నారు చాలామంది. ఇప్పుడు మీ పిల్లల వయసుకు వచ్చేవాడికి వాళ్ళ తరంలో వెరీ అడ్వాన్స్డ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. వాటిని మీ పిల్లలకి అందించేటటువంటి విషయాల్లో ఎలాంటి గైడెన్స్ కానీ ఎలాంటివి కావాలనుకున్నప్పుడు గురువులు ఉన్నారు. మీకు ఏమన్నా ఏ సమయంలో ఎలా చేయాలి, ఈ మా పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనే దానికి ఏమైనా సలహాలు కావాలంటే అడగండి. గ్రూప్లో టీచర్స్ ఉన్నారు ఆల్రెడీ, స్టాఫ్స్ అందరూ కూడా ఇంకా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మంచి సలహాలు మీకు అందుతాయని నేను అనుకుంటున్నాను. మీరు మీ కుటుంబంలో తీసుకున్న సలహాలతో పాటు మీకు విద్యనిచ్చిన గురువుల నుంచి కూడా మీకు ఏ విధమైనటువంటి సలహాలు కావాలని అడగవచ్చు. అడిగి తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో రాబోయే దినాల్లో, రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ కూడా ఈ రీతిగా కలిసి ఉండి ఒకరిలో ఒకరు చక్కని స్నేహభావాన్ని కొనసాగించుకుంటూ, ఎవరైనా సరే మనతో పాటు చదివినటువంటి మీ స్టూడెంట్స్, మీ పోలీస్ ఎలాంటి వాళ్ళు ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే అందరూ ఒకే రీతిలో ఉంటాం. సో వాళ్ళని చేతుడుగా ఉండి వాళ్ళకి చేయి అందించి వాళ్ళు కూడా మీతో పాటు నడిపించి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ ఇవ్వండి. ఇదైతే నేను ఇచ్చేటువంటి సలహా. సో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ యొక్క జీవితం మన దేవుడిచ్చింది, ఆ జీవితంలో మనం నడుస్తున్నాం. నడిచేటప్పుడు నీ వంతుగా నీతోటి వారికి, అదేవిధంగా నీతో నడిచినటువంటి మీ యొక్క సహోదరులకి, ఈ యొక్క విద్యార్థులకి ఎలాంటి సహకారం అందించాలని అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి సహకారం అందిస్తూ ఈ యొక్క బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు మీరు ఎంత ఇదైనప్పటికీ కూడా అంటే ప్రీవియస్లీ స్టడీయింగ్ at international, now you have become a married people. Some of you have got married and some did not get married. Anyhow, you are all my students. రాజు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా తల్లికి కొడుకు, అలాగే మీరు ఎంత పెద్దవాడే ముసలివాడైనప్పటికీ కూడా మీరు మా విద్యార్థులే, నేను మా స్టూడెంట్స్ అనే చెప్తున్నాను. అలాగా ఎక్కువ మీరందరూ కూడా మంచిగా చక్కగా జ్ఞాపకం చేసి ఇలాంటి ఫంక్షన్లు జరుపుకోవడం చాలా మంచిది. కారణం ఏంటంటే జీవితంలో విద్యార్థి దశే కాకుండా స్నేహపూర్వకమైనటువంటి స్నేహమే చాలా ముఖ్యమైనది. ఒక ఆపద వచ్చినప్పుడు కానివ్వండి, ఒక ఇది కానివ్వండి, కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, కేవలం మనసు ప్రశాంతం ఇచ్చే స్నేహం మాత్రమే. కాబట్టి ఆ స్నేహాన్ని విలువనిచ్చి మీరందరూ ఈ రోజు అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. ఈరోజు ఇక్కడ గ్యాదరైనందుకు చాలా సంతోషం. అంతేకాకుండా తోటి గురువుని గౌరవించాలి, అది ఒక సంస్కారం. అంటే మనకెప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులే గురువు. వాళ్ళని ఎప్పుడైతే మనం ముఖ్యంగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి గురువుతో పాటు. ఎందుకంటే మనం మార్గనిర్దేశకుడు గురువు కాబట్టి ఆ గౌరవాన్ని నిలుపుకునేటట్టుగా మీరందరూ కూడా వాళ్ళ మంచిగా
మంచిగా చేశారు. నాది లేట్ అయింది. యాక్చువల్గా సురేష్ రాజు ఇన్ఫామ్ చేశాడు, చంద్రరావు ఇన్ఫామ్ చేశాడు. అయితే నా చైతన్య భారత్ అని చెప్పాడు. నేను మన హాఫ్ అన్ అవర్ బ్యాక్ అక్కడికి వెళ్ళి చూస్తే తాళం వేసాను. సో ఇమ్మీడియట్గా అలా రాజు ఫోన్ చేసి 5-6 సార్లు బుక్ చేస్తే బుక్ చేస్తే ఇక్కడ పెట్టామని అని చెప్పాడు. అలా అయితే బ్యాక్ టు షాదీగా. సో ఏదైనా ఇలాగే ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం చాలా మంచి పని చేశారు. దీనివల్ల ఏమవుతుంటే ఎవరెవరు ఎక్కడ మంచి పొజిషన్లో ఉండొచ్చు, కొంతమంది వ్యాపారం చేసుకోవచ్చు, కొంతమంది ఉన్నత స్థితిలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ స్నేహం ద్వారా అంతరాలు అనేవి ఉంటాయి. కాబట్టి అవన్నీ ఆ అంతరాలు తొలగించుకోవడానికి అనుకోండి ఒకళ్ళకొకరు. ఇప్పుడు మీరందరూ పంపించారు. యాక్చువల్గా ఐఎమ్ అనేబుల్ టు ఐడెంటిఫై యువర్ ప్లేసెస్ బికాజ్ బై దట్ టైమ్ యువర్ ఆల్ ది మీటింగ్ చిల్డ్రన్. ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అసలు ఎలా ఉంటుందంటే వెరీ డీప్ పర్సనాలిటీ. నేను రిమైండ్ చేసుకుంటున్నాను ఎట్లా ఐ ఐడెంటిఫై దట్ ఐ ఐడెంటిఫై తీసుకెళ్ళాలి అవసరం. ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ కనపడుతుంటారు. లోకల్ ఉన్న వాళ్ళు నేను గుర్తించలేదు, నా పేరు చెప్పలేదు. సమాప్తిగా ఆల్రెడీ విజిబుల్ నాకు కనపడుతూనే ఉంటారు. సో ఎనీహా అలాగా మీలో ఫిజికల్ మార్పు వస్తుంది కానీ మేము ఐడెంటిఫై చేయలేము. మాలో ఫిజికల్గా మేము మీ అందరూ ఉదయించే సూర్యుడు, మేము అస్తమించే సూర్యుడు. కాబట్టి మాకు ఇది ఐడెంటిఫికేషన్ ఉండదు. కష్టం మీరు ఫలానా అని చెప్తేనే తెలుస్తున్నాడు. ఏదైనప్పటికీ గురువుకి ఎప్పుడు కూడా శిష్యుడికి గురువుకి ఎప్పుడు శిష్యుడు ఎప్పుడు కూడా నాకు ప్రేమ పాత్రలు. మీరు ఎటువంటి ఆ 4 వాళ్ళ మధ్య ఉన్న సేపే మేము మీకు శక్తిగా ఉంటాం. మీ యొక్క మార్గదర్శకులుగా మీకు ఉండేటట్టుగా మీరు మంచిగా పైకి రావాలని కఠినంగా ఉండడం జరుగుతుంది. అది కొంతకాలం ఇంకా రియలైజ్ అవుతారు కొంతమంది. నన్ను శిక్షించాడు, ఏంటి ఉంది, నేను ఎక్కడ చూసినట్టుంది అనుకునేవాళ్ళు. నేను 1000 మంది చదువు చెప్పాను. ఆ 1000 మందిలో కొంతమంది గుర్తుంచుకుంటారు, కొంతమంది గుర్తుంచుకోరు. గుర్తుంచుకున్న వాళ్ళని ఇది లేదు, గుర్తు లేని వాళ్ళని మాకు అందరూ ఒకటే మాట. కాకపోతే ఏంటంటే అది మీ స్వభావాన్ని బట్టి, మీ యొక్క గౌరవాన్ని బట్టి గుర్తుంచుకొని నమస్కారం చేసినా పలకరిస్తే మీ సంస్కారం పెరుగుతుంది. లేదంటే ఏమీ కాదు, నాకేం కాదు. కాబట్టి ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే రాజ్కుమార్ 2 రోజులే కనపడతారు. నాకు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. సో ఇలాగా తరచుగా కనపడి చేసి వాళ్ళు ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా వెళ్ళడానికి వీలు ఉంటుంది. కాంటాక్ట్ ఉంటే, పర్సనల్ కాంటాక్ట్ ఉంటే కొన్ని ఏమవుతుందంటే వచ్చి సలహాలు సంప్రదింపులు వచ్చి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తారు కాబట్టి గురువులు ఎప్పుడు చెడు సలహాలనే ఉండవు. మీరు ఎప్పుడు పైకి రావాలని, మీరు ఎప్పుడు మంచి భవిష్యత్తులో ఉండాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, ఫలానా కురవాడు ఫలానా నాగరి చదువుకున్నాడు అని మేము చెప్పుకుంటాం. మాకు గర్వం ఉంటుంది, మీరు ఉన్నత స్థితిలో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా మాకెప్పుడు కూడా మంచివాళ్ళే. మాకెప్పుడు కూడా మీ అభివృద్ధిని మీకు కాంక్షిస్తాం. అది ఎప్పుడు మీకు అలా మరింతరంగా మీరు